హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు వీడియోలో పుదీనా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఈ పుదీనా పచ్చడి ఒక రైస్ ఐటెంలోకే కాదండి, ఇడ్లీలోకైనా దోశల్లోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా. నేనైతే 5 కట్టలు పుదీనాను తీసుకొని ఆకులు తీసుకొని మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా తర్వాత వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ చట్నీ కొంచెం ఆయిల్ పడుతుంది, సో ఒక 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే సరిపోతుంది. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇంకా పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి తుంచి వేసుకోండి, లేదంటే పైన పడతాయి చిట్పట్ అంటూ. ఇంకా పచ్చిమిర్చి కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత టొమాటోలు కూడా వేసుకోవాలి. టమోటాలు కూడా వేసుకున్న తర్వాత జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేసుకున్న తర్వాత శనగపప్పు, మినప్పప్పు, కొంచెం కరివేపాకు, 1 కప్పు కొత్తిమీర కూడా వేసుకోవాలి. నేనైతే 1 కప్పు కొత్తిమీర వేసుకున్నాను. ఇంక ఇవన్నీ బాగా వేయించుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు. ఇంకా తర్వాత కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకోవాలి. చింతపండు యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకు టేస్ట్ వస్తుందన్నమాట. కొంచెం వేసుకుంటే సరిపోతుంది, ఎందుకంటే టమాటోలో కూడా పులుపు ఉంటుంది కదా, సరిపోతుంది. కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకొని వేయించుకోవాలి. ఇంకా తర్వాత మనం వాష్ చేసి పెట్టుకున్న పుదీనాను కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత ఇది పక్కన పెట్టుకొని కూల్ చేసుకోవాలి. ఈ పుదీనా పచ్చడి తినడం వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి. బాడీలో ఉన్న హీట్ని రెడ్యూస్ చేస్తుంది, అలాగే రిఫ్రెష్గా ఉంటుందన్నమాట పుదీనా పచ్చడి తినడం వల్ల. ఈ పుదీనాలో విటమిన్ సి కూడా ఉంటుంది, అది మన బాడీకి చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా ఈ పుదీనా పచ్చడి, పుదీనాలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ అన్నీ మంచిగా ఉంటాయి, సో మన హెల్త్కి కూడా చాలా మంచిది. పుదీనా తినలేని వాళ్ళు ఇలా పుదీనా పచ్చడి చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. అవి కూల్ అయిన తర్వాత ఇంకా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్, కొన్ని గార్లిక్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంతే, పుదీనా పచ్చడి తయారవుతుంది. చాలా బాగుంటుంది. పోపు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, కాకపోతే నేను వేయలేదు. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.